నమస్తే సార్, నేను మీ దగ్గర పనిచేసే తిరుపతిరావు వాళ్ళు వదినండి. తిరుపతిరావు ఉద్యోగానికి వస్తున్నారా సార్? వాడిని ఎప్పుడో పనిలోంచి తీసేశానమ్మా. తీసేశారా? ఎందుకు సార్? ఎందుకంటే సార్ ఈ ఫైల్ మీద సైన్ చేయరా? సరే కానీ తిరుపతిరావు, మీ అన్నయ్యకి ఉద్యోగం వచ్చిందా? మా అన్నయ్యకి ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నారు సార్. అలాంటి నా కొడుకు అలాగే జరగాలి. అదేంటి సార్, మా అన్న అంత మాట అన్నారు. మరేంటయ్యా, ఏదో కష్టాల్లో ఉన్నాడని బాగుపడతాడని చెప్పి బండి కొనుక్కోవడానికి 20,000 రూపాయలు ఇస్తే అవి వాడి సొంత ఖర్చులుగా వాడుకున్నాడు. అలాంటి వాడిని ఏమంటారు మరి? తప్పు మా అన్నయ్యది కాదు సార్, నాది. ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను చెప్పేది నిజమే సార్. మీరు మా అన్నయ్యకి ఇమ్మని ఇచ్చిన డబ్బులు నేను మా అన్నయ్యకి ఇవ్వలేదు సార్. అవి నా సొంత ఖర్చులకి నేనే వాడుకున్నాను సార్. చెత్త నా కొరక, నీ వల్ల మీ అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకున్నా కదరా. ఇంకా ఒక్క క్షణం కూడా నా ఆఫీస్ లో ఉండొద్దు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నా, పోరా బయటికి. అందుకేనమ్మా వాడిని ఉద్యోగంలోంచి తీసేసింది. వాళ్ళ అన్న కోసం తన జాబ్ నే వదిలేశాడా? ఇతనిలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటో తెలుసుకుంటా.